హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. ఎన్ని రాజకీయాలు మాట్లాడినా, ఎన్ని సంస్కరణలు మాట్లాడినా, ఎన్ని ఉద్యమాల గురించి మాట్లాడినా, ఎన్ని విప్లవాల గురించి మాట్లాడినా మన భారతదేశంలో మతము కులము విడదీయరానటువంటి కుంపట్లుగానే మిగిలిపోతూ ఉన్నాయి. బహుశా కారణం తరతరాలుగా హిందూ మతంలో అంతర్గతంగా కనవేసుకుపోయినటువంటి కులం మతమే కావచ్చు. చిన్న మెట్ల కులం పోవాలని పాలకులు పెట్టుబడిదారులు కోరుకోరు. మార్గపు పెట్టుబడిదారి వ్యవస్థలో పీడితులకు వాళ్ల నికృష్టపు పరిస్థితికి అసలు కారణాలు తెలియకుండా ఉండడానికి కుల వ్యవస్థ పనికొస్తుంది. ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలం హిందూ సమాజం క్షీణిస్తూనే ఉంటుంది. హిందూ సమాజం క్షీణిస్తే భారతదేశ ఉనికికే ప్రమాదం. కుల వ్యవస్థ పూర్తి సోషలిస్టు సమాజం ఏర్పడితే మాత్రమే పోతుంది. అంటే సోషలిస్టు ఆర్థిక విధానాలు పాటించే కేంద్ర ప్రభుత్వం రావాలి. అలా వస్తే మరో 100 ఏళ్లు అటువంటి ప్రభుత్వాలు కొనసాగితే అప్పుడు ఈ 1000 ఏళ్ల కుల కంపు పోవచ్చు. ఇప్పటి అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షము రెండు సోషలిజానికి వ్యతిరేకమే కాబట్టి కొన్ని ఏళ్లు గడిచినా కూడా ఈ కుల వ్యవస్థ ఈ మత ద్వేషాలు పోనే పోవు.